బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర నేడు వర్ధనపేటలో జరగనుంది. ముఖ్య అతిథిగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. అలాగే ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. నేటి సాయంత్రం 4:30 ఇల్లందులోని వర్ధనపేట మార్కెట్ యార్డ్ నుంచి జనహిత పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడంతో పాటు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం వర్ధనపేట అంబేద్కర్ సెంటర్ కు చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర నేడు వర్ధనపేటలో జరగనుంది. ముఖ్య అతిథిగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. అలాగే ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మౌనీష్, గుడ్ మార్నింగ్ వెన్నెల. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జనహిత పాదయాత్రను శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్ధనపేట నియోజకవర్గంలోని జనహిత పాదయాత్ర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇటు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ పర్యవేక్షించనున్నారు. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. దీనికి ముఖ్య అతిథిగా అయితే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నాడు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఇల్లందలోని వర్ధన్నపేట మార్కెట్ యార్డ్ నుంచి ప్రారంభమై వర్ధన్నపేట వరకు 3 కిలోమీటర్ల వరకు దూరం పాదయాత్ర అయితే జరగనుంది. ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వరకు చేరుకొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. ఈ కార్నర్ మీటింగ్ లో కూడా అక్కడే మాట్లాడుతారు. అనంతరం రాత్రి 9 గంటల లోపే మీటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కూడా తిరిగి ప్రయాణం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జనగామ డీసీపీ ఆధ్వర్యంలో 2 ఏసీపీలు, 2 సిఐలు, 7 ఎస్ఐలు, 9 మంది ఏఎస్ఐ మోహరించనున్నారు. ఈ పాదయాత్ర సమయంలో పార్టీలు రెండు రానున్నాయి. కమిషనరేట్ నుంచి స్పెషల్ పోలీసులు 40 మంది బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చేస్తున్నట్టు వర్ధన్నపేట ఏసీపీ అంబట్ నర్సయ్య తెలిపారు. పాదయాత్రకు వచ్చే నాయకులను చూసి, యాత్ర తీరును చూసి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలో ఉండగా వర్ధన్నపేట సోమవారం నుంచి జరగనున్న జనహిత పాదయాత్ర వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి వర్గ విభేదాలన్నీ చర్చనీయాంశంగా మారాయి. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్న పాదయాత్రలో ఉమ్మడి జిల్లాల నేతలంతా కలిసి పాల్గొంటారా లేదా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. మొన్న రాజీవ్ గాంధీ జయంతి వేళ తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్వహించిన సమావేశంలో కూడా కొందరు నాయకులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారుతుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ మౌనీష్.